ఈరోజు మన టాపిక్ ఏంటంటే అండి, నీ ఎవరిని బట్టి అతిశయించుచున్నావు? మన టాపిక్ ఏంటండి, ఈరోజు నువ్వు ఎవరిని బట్టి అతిశయించుచున్నావు? కొరింథీయులు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 26-31 వరకు చూద్దామండి. ఒకసారి చదువుతున్నాను, ఒకసారి అందరూ జాగ్రత్తగా వినండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశవారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించు వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనములు ఆయను. స్తోత్రము తండ్రి, ఈ వాక్యం బట్టి మా వెలుగుల్లో తండ్రి నీ వాక్యం వెలుగులు మమ్మల్ని నడిపించండి, సహాయం చేయండి. స్తుతి ఘనత మహిమను మీరే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఓకేనండి, అందరూ ఎలర్ట్గా ఉండండి. వాక్యం బహు గొప్పగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఏంటండి, దేవుడు మనం ఎవరిని బట్టి అతిశయించాలంట? ఒకవేళ అతిశయిస్తే గనుక నీ అతిశయం ఏముండాలి? అతిశయించడం అంటే మనం ఆనందించడం, సంతోషించడం. కానీ దేని బట్టి అతిశయించాలి? మనల్ని పిలిచిన పిలుపును చూడండి. ఏమన్నాడండి 26లో, సహోదరులా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనా, అంటే మనం ఏ రీతిగా ఉన్నా మన పిలుపు, గతంలో మనం ఏ స్థితిలో ఉన్నవారిని ఉండగా మనల్ని పిలిచాడు, ఇప్పుడు ఎలాగ ఏ స్థితిలో ఉన్నాం మనం ఏ స్థితి, ఎంత కింద స్థాయిలో ఉన్నాము, లేదంటే దీన స్థితిలో ఉన్నవారము, ఏ స్థితి, మన పితరులు ఏ స్థితిలో ఉన్నారు, మనం ఎలాంటి గృహాల్లో ఉన్నాము, ఎలాంటి ఆహారం భుజించాము, ఏ రీతిగా డౌన్ స్థితిలో ఉన్నాము, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాము, ఆ పిలుపును మీరు చూడండి. ఎందుకంటే ఏ శరీరం కూడా, అంటే ఏ మనుష్యుడు కూడా దేవుని యందు అతిశయించడానికి వీల్లేదు, దేవుని గొప్పగా చేయబడ్డానికి వీలేదు, ఆడు విర్రవీయటానికి లేదు. నేను మాత్రమే సంపాదించాను, నా జ్ఞానం ద్వారా మాత్రమే నేను ఎంత సంపాదించాను, నా తెలివితోటల ద్వారా నేను ఇంతమంది ఆత్మలు, లేకపోతే ఇంతమంది మనుషులు, ఇంత బంగారము, ఇంత ఆస్తి, ఇంత పొలాలు నేను సంపాదించానని విర్రవీయటానికి లేదు. అది ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. అంతేగాని లోకంలో ఉన్న వారిని, జ్ఞానులు సిగ్గుపరచడానికి ఎలాంటి వారిని ఎన్నుకున్నాడు? జ్ఞానం లేని వారిని ఎన్నుకున్నాడు. మీకు అర్థమవుతుంది కదండి. వెర్రివారిగా ఉన్నవారిని ఎన్నుకున్నాడు. బలమైన వారిని తృణీకరించడానికి బలహీనులను ఎన్నుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన దేవుడు స్థిరపరచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు సిగ్గుపడాలి. ఏ రీతి సిగ్గుపడాలి? వాళ్ళు ఏమనుకుంటున్నారు? నన్ను బట్టే, నేను నా సొంత తెలివితేటలను బట్టే, లేకపోతే మా పితరులను బట్టి, లేకపోతే నా తండ్రిని బట్టి, మా తాతను బట్టి, నన్ను బట్టి, నా బలాన్ని బట్టి నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను, నా శక్తిని బట్టి ఇంత సంతోషంగా ఉన్నాను, నేను సంపాదించిన ఆస్తిని బట్టి, డబ్బుని బట్టి నేను ఇంత కోటీశ్వరుని కాబట్టి నేను సంతోషంగా ఉన్నానని అని గర్వంతో అతిశయించబడతాడు. అదే ఇక్కడ రాస్తున్నాడు, ఏ శరీరం కూడా దేవుని ఎదుట అతిశయించబడడానికి వీలు లేకుండా ఏం చేస్తాడ? జ్ఞానం సిగ్గుపరచడానికి లోకం నుండి వెర్రివారిని ఎన్నుకున్నాడట. హల్లెలూయా. చూసారా, జ్ఞానం సిగ్గుపరచడానికి ఏం చేస్తాడంట? దేవుడు వెర్రివారిని ఎన్నుకున్నాడట. కరెక్టే కదా. మరి ఈ లోకంలో మరి మనకంటే జ్ఞానవంతులు చాలా మంది ఉన్నారు, మనకంటే బలవంతులు చాలా మంది ఉన్నారు, మనకంటే తెలివైన వారు, డబ్బులు సంపాదించేవారు, ఎక్కువ చదువుకున్నవారు, డిగ్రీల పైన చదువుకున్నవారు చాలా మంది ఉన్నారు. కానీ ఈ అవకాశం నీకు నాకు ఎందుకు ఇచ్చాడు? వాళ్ళను సిగ్గుపరచడానికి నీకు నాకు ఈ అవకాశం ఇచ్చాడు ఉదయకాల సమయంలో. ఉదాహరణకి నన్నే చూసుకోండి. గతంలో కూడా మీకు చెప్పాను, నాకంటే నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను, నాకన్నా బాగా చదువుకున్న వాళ్ళు, నన్ను డిగ్రీలు, పిహెచ్డీలు, బీటెక్లు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇవాళ 10,000 15,000 సంపాదించడానికి నానా పాటలు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇంటర్మీడియట్ చదువుకున్నాను నాకు ఇవాళ దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నన్ను ఉంచి దగ్గరగా 3,000 రూపాయలు తక్కువతో నన్ను 40,000 రూపాయల శాలరీతో నన్ను నిలబెట్టాడు. హల్లెలూయా. అది మరి సిగ్గుపరిచినట్టు కాదా? వాళ్ళ జ్ఞానంతో నేను ఎంత జ్ఞానం పొందుకున్నాను, వాళ్ళ ఎదుట వాళ్ళని సిగ్గుపరచడానికి నన్ను బలహీనను, ఎన్నిక లేని వాడిని నన్ను ఏర్పరచుకోలేదా? అది నిజము కాదా? అలాగే మీలో కూడా కొన్ని స్థాయిలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి, మీ చుట్టుపక్కల వారిని బట్టి, మీ బంధుమిత్రులను బట్టి, మీ స్నేహితులను బట్టి, మీకు తెలిసిన వారిని బట్టి, వాళ్ళ స్థితితో పోల్చుకుంటే మీ స్థితి ఈరోజు బాగోలేదా? గడిచిన స్థితిని పోల్చుకుంటే పూరిపాకల్లో ఉండే మనం అలా ఎక్కడ ఉన్నాము? ఏ స్థాయిలో ఉన్నాము?
రూపాయలకి అనేక మంది చేత అడుక్కునే స్థితిలో ఉన్న వాళ్ళం, లేకపోతే సహాయం కోరిన స్థితిలో నుండి ఈరోజు అనేక మందికి 10 రూపాయలు సహాయం చేసే స్థితిలో మనం ఉంచలేదా, మనం ఉండలేదా? అదే మన దేవుడు మాట్లాడుతున్నది. ఉదయకాల సమయంలో మన పట్ల చేసేది ఏంటి దేవుడు? అదే. ఇతరులను సిగ్గుపరచడానికి, నేను బలముతో ఉన్నాను అనే వారిని సిగ్గుపరచడానికి మనల్ని లోకంలో వెర్రివారిగా ఉన్నవారిని, బలహీనుగా ఉన్నవారిని మనని ఎన్నుకున్నాడంట. ఎందుకని? వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని అతిశయపడుతున్నారంట, ఆనందపడుతున్నారంట. ఎందుకంటే నా తెలివితేటలు బట్టే నేను ఉన్నానని వాళ్ళు ఎంతో గొప్పగా ఫీల్ అయిపోతున్నారంట. అలా ఫీల్ అవ్వడానికి లేదురా బాబు, నా ద్వారా మాత్రమే నువ్వు చేయాలని చెప్పి, నేను ఏ రీతిగా నేను చేయాలో అని చేస్తానని చెప్పి అలా చేస్తున్నారు దేవుడు. ఈ లోకంలో మన కళ్ళ ఎదురుగా జరుగుతున్న కొన్ని కొన్ని కూడా మనం చాలా చూస్తాం. మన ఊళ్ళో గాని, న్యూస్‌లో గాని చూస్తాం గదా! ఎంతో బలముగా ఉన్నవాళ్ళు కోటీశ్వరులు. ఆళ్ళ ముందు ఎందుకు కిందున్న స్థాయిలో ఉన్న, ఎందుకు పనికిరాని స్థితిలోనూ గొప్ప జ్ఞానం కలిగి ఒక ప్రోగ్రామ్ తయారు చేయడం గాని, లేతే ఒక సాఫ్ట్‌వేర్ కనుగొనడం కానీ, లేతే ఇంకేదైనా కనుగొనడం కానీ, ఇయన్నీ ఎలా జరుగుతున్నాయి? దేవుడు జ్ఞానం ఇవ్వటం వల్ల. అందుకే ఆయన ఏమంటున్నాడు? లాస్ట్‌న రాసుకొచ్చాడు కదా ఇక్కడ. ఏని అతిశయించువాడు ప్రభువునందు అతిశయించువాడును అని వ్రాయబడి నెరవేర్చినట్లు, దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనములాయెను. చూసారా ఏం చేస్తున్నాడు? జ్ఞానం ఇస్తున్నాడు, నీతి ఇస్తున్నాడు, పరిశుద్ధత ఇస్తున్నాడు, విమోచన ఇచ్చాడు. విమోచన వల్ల ఆయను అంటే ఏంటి? విమోచన అంటే ఏంటి? పాపం నుండి విమోచన, శాపం నుండి విమోచన, మరణం నుండి విమోచన, నరకం నుండి విమోచన. మనకేం చేస్తున్నాడు? జ్ఞానం ఇస్తున్నాడు, నీతి ఇస్తున్నాడు, పరిశుద్ధి ఇస్తున్నాడు. అవన్నీ మనం ఏమో సంపాదించుకోలేదు, ఆయన మనకు రావు. ఎందుకంటే తల్లి గర్భంలో ఉండగానే పాపం నుండి దావీదు చెప్తున్నాడు ముందే. ఎలాగండి? మన తల్లి గర్భంలో ఉండగానే మన పాపంతో నిండి ఉన్నాం మనం. నేను పాపం చేసి ఉన్నాను. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన నీతినిచ్చి, పరిశుద్ధతనిచ్చి, జ్ఞానమునిచ్చి మనకు విమోచించాడు. ఏ పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి, నరకము నుండి, మనకి సాతాను శోధన నుండి మనకి ఏం చేశాడు? విమోచన కలిగించాడు. కాబట్టి మనం ఎవరి బట్టి అతిశయించాలి? దేవుని బట్టి అతిశయించాలి. ఈ లోకంలో ఉన్నదాన్ని బట్టి, లేకపోతే మనల్ని బట్టో, మన ఆస్తిని బట్టో, మన బంగారాన్ని బట్టో, మన పొలాలను బట్టో అతిశయించడం వీల్లేదు. అవన్నీ ఒకానొక రోజు కాలి బూడిదైపోతాయి. మనతో పాటు వచ్చే ఏంటంటే ఆయన జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన కలిగి ఉంటేనే తప్ప మనము ఈ లోక శ్రమల నుండి తప్పించగలుగుతాము, ఆ పరలోక రాజ్యము చేర్చగలుగుతాము. కాబట్టి ఒక ఎమ్మెల్యే కొడుకు లేదా ఒక పెద్ద కోటీశ్వరుడి కొడుకు మన ఫ్రెండ్ అని చెప్పుకోవడం మన పెద్ద గొప్ప ఏమీ కాదు. కానీ అదే ఎమ్మెల్యే కొడుకు, కోటీశ్వరుడి కొడుకు ఇతను నా ఫ్రెండు అని తన ఉన్నతమైన ఫ్రెండ్స్ ఎదుట చెప్పడం అసలైన గొప్పతనం. ఎందుకంటే మన స్థితిని బట్టి చూస్తే మనకన్నా గొప్పవారిని గొప్పగా చెప్పడం పెద్ద వింతేం కాదు. అంతే కదండి? మనకన్నా గొప్పవారు ఇతను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడం తప్పేం లేదు. కానీ మనల్ని తన సరౌండింగ్ ఏరియాలో, అంటే తన అందరూ కోటీశ్వరుల మధ్యలో, రాజకీయ వ్యక్తుల మధ్యలో తీసుకెళ్ళి ఇతను నాకు కావాల్సిన వాడు, ఇతను నా ఫ్రెండు అని గొప్పగా చెప్పడం అది ఎంతో నిజమైన గొప్పతనం. అది తక్కువ స్థాయి ఉన్న మనం, తక్కువ జ్ఞానం ఉన్న మనం ఆ తక్కువ స్థాయి ఉన్నామని తెలిసి కూడా మనం తన స్నేహితులు చేర్చుకోవడం, వారిని గురించి ఎంతో చెప్పి అది మనకు ఎంతో గొప్ప అనమాట. వారిని గురించి ఎంతో చెప్పినా మనకి తక్కువ కాదు. అలాగే దేవుని కూడా మనం ప్రేమించడం గొప్పేం కాదు. ఎందుకంటే ఆయన లోకాన్ని ప్రేమించడం పక్కన పెట్టేయండి, మనల్ని ప్రేమించడం గొప్ప ఏం కాదు. దేవుణ్ణి మనం గట్టిగా ఎక్కువగా ప్రేమించడం అది ఏమాత్రము మనల్ని గొప్ప ఏం కాదు. ఎందుకంటే ఆయన ప్రేమిస్తే మనల్ని బాగుపడతామని, లేదంటే ఆయన ప్రేమిస్తే మన బతుకులు మారతాయని, లేకపోతే ఆయన ప్రేమిస్తే మనకు మంచి స్థాయి ఉంటుందని, లేకపోతే మనకి మంచి మేలులు జరుగుతాయని, లేదా ఏదో ఆస్తులు సంపాదించుకుంటాం, గృహం కలుగుతామని, కారు కొనుక్కుంటాం, బండి కొనుక్కుంటాం, ఏదో కొన్ని స్వార్థముతో మనల్ని ఆయన్ని ప్రేమిస్తాం. కానీ ఏ అర్హత లేనిగా, ఏ యోగ్యత లేని నిన్ను నన్ను ప్రేమించి, ఆయన ప్రాణం ఇచ్చి, ఆయన రక్తాన్ని మొత్తం ఇచ్చి, వెల చెల్లించి, ఈ లోకంలో మనకంటే ఎంతో తెలివైన వారు, జ్ఞానులు, అందమైన వారు, బుద్ధిమంతులు, బలమైన వారు ఉన్నవారు, వారిని దేవుడు ఎన్నుకోలేదు. అర్థమవుతుందండి? మనకు ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు. ఈ లోకంలో ఎంతోమంది అందమైన వారు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, తెలివైన వారు, బుద్ధిమంతులుగా ఉన్నారు, బలవంతులుగా ఉన్నారు. కానీ అటువంటి వారిని దేవుడు ఏం చేయలేదు? ఎన్నుకోలేదు. ఎందుకంటే ఎవరు కూడా తన బలమును బట్టి కానీ, జ్ఞానము బట్టి కానీ దేవుని దగ్గర అతిశయించడానికి, విర్రవీగితకి సంతోషపడడానికి వీల్లేదు. అందుకనే బలహీనులైన మనలను ఎన్నుకున్నాడు, బలవంతులుగా చేయడానికి వాళ్ళ ఎదుట మనల్ని ఎన్నుకున్నాడు. కానీ మనం ఇదంతా ఏమనుకుంటాం? నా సొంత తెలివితేటలని, నా ద్వారా మాత్రమే నేను ఇంత సంపాదించానని, నేను మాత్రమే ఇంత ఆస్తిని పోగేశానని విర్రవీగుతాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఇవన్నీ ఆయన ద్వారా మాత్రమే మనకు లభించాయని మనం తెలుసుకోలేకపోతాం చాలాసార్లు. అందుకే దేవుడు
మనల్ని దేవుడు అనేక సార్లు హెచ్చించినప్పుడు కూడా మన గర్వాన్ని బట్టి మళ్ళీ మనం ఏం చేస్తామంటే పడిపోయిన స్థితికి, దిగజారిపోయిన స్థితికి, చితికిపోయిన స్థితికి మనం పడిపోతున్నాం. అందుకే మనం ఎవరిని బట్టి అతిశయించాలంటే దేవుని బట్టి మాత్రమే అతిశయించాలి. మనల్ని దేవుడు పిలిచినప్పుడు మన స్థితి వేరు. ఇప్పుడున్న స్థితి మనం వేరు. గతం కంటే ఇప్పుడు మనం చాలా సౌఖ్యంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా, బెటర్‌గా ఉన్నాం. అవునా కాదా? మన జీవితంలో మనం ఒకసారి బ్యాక్‌కెళ్ళి చూస్తే, వెనక్కెళ్ళి చూస్తే మన చిన్నప్పుడు పరిస్థితులు, మన తల్లిదండ్రులు ఉన్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తే గనక దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉన్నది. చాలా తేడా ఉన్నది. అదే ఈ జీవితంలో మనం పొందుకోనున్నది. మన దేవుడు ఏర్పరచుకున్నది ఉత్తినే ఏర్పరచుకోలేదు. మనకన్నా బలమైన వారు లోకంలో జ్ఞానం ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అది మామూలు జ్ఞానం కాదు. లోక జ్ఞానం అది. కానీ మనం ఏమై ఉన్నామో ఆత్మీయ జ్ఞానం కలిగి ఉండాలి. అందుకే మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుకునే ఎడల నన్ను అడగమన్నాడు సామెతల గ్రంథంలో. ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఆయన ఎలాగున్నాడు? జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనములాయను. అందుకనే ఆయన్ని ఆశ్రయించాలి. మనం ఎందుకు ఆశ్రయించాలంట? డబ్బు కోసము, బంగారం కోసము, లేదా ఆస్తుల కోసము, ఈ రోగం కోసం, దీని గురించి కోసం. ఓకే, ఈ తర్వాత నెక్స్ట్ ఇయ్యి. కానీ ముందు దీనికోసం మనం అతిశయిస్తే మనకి ఏది కావాలో ఆయన మనకు చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఎన్నడూ ఆయన త్రోసివేసేవాడు కాదు. ఎందుకంటే మనము ఆయన ద్వారా వచ్చాం కాబట్టి ఆ జ్ఞానం మన పట్ల ఉంటే గనక అలాంటి ఆయన ద్వారా మనం వచ్చాము. దీన్ని బట్టి మనం అతిశయించాలి. వేరే దాన్ని అతిశయించకూడదన్న జ్ఞానం, స్పృహ మనకు ఉంటే గనక, అది తెలుసుకుంటే గనక అంతకంటే ధన్యత మరొకటి మన జీవితంలో ఉండదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది, మిమ్మల్ని పిలిచినది కింద స్థాయిలో ఉండాలని కాదు. అనేక మంది జ్ఞానం ఎదుట మిమ్మల్ని హెచ్చించాలని, గనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే కదా ఈ జీవ గ్రంథంలో కూడా, మన బైబిల్ గ్రంథంలో కూడా రాసిపడింది కూడా అదే కదా. ఆదికాండం నుండి ప్రకటన వరకు దేవుడు ఎన్నుకున్న ప్రతి ఒక్క మనిషిని కూడా ఎవరిని ఎన్నుకున్నాడు? తక్కువ స్థాయి ఉన్న వారిని ఎన్నుకున్నాడు. ప్రతి ఒక్క మనిషిని కూడా, మనుషుల్ని వద్దన్న వారిని ఎన్నుకున్నాడు, చేదరించుకున్న వారిని ఎన్నుకున్నాడు, వెలివేసిన వారిని ఎన్నుకున్నాడు. ఎవరిని కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని ఎవరిని ఎన్నుకోలేదు. ఉదాహరణ పేతురునే చూడండి. ఏ స్థాయిలో ఉండేవాడు? చేపలు పట్టుకునేవాడు, మురికి కప్పు కొట్టుకుంటూ ఉండేవాడు, నీచు కప్పుకుంటూ ఉండేవాడు. కానీ ఏం చేశాడు దేవుడు? మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తాను. ఇప్పటివరకు ఒక చేపలు పట్టేమో, ఇప్పటివరకు నువ్వు సీమోనుగా ఉన్నావేమో. సీమోను అనగా కదిలే రెల్లు. రెల్లు మనకు చేలు గట్టుల్లో ఉంటాయి కదా. నా రెల్లు ఎలాగుంటుంది? గాలి ఇటేస్తే అటు ఊగిపోద్ది, అటేస్తే అటు ఊగిపోద్ది. అలాగున్నావేమో. ఇప్పుడు అలా కాదు. నీవు పేతురునికే బండ, క్రీస్తు బండ, స్థిరముగా ఉన్నవాడవు. నువ్వు మనుషులు పట్టు జాలరుగా నేను తయారు చేస్తాను. స్థాయి మారలేదండి, మారిపోయింది కదా. కాబట్టి ఉదయకాల సమయంలో నీ స్థాయి కూడా మారుస్తాడు. ఎవరిని బట్టి అతిశయిస్తే? దేవుడిని బట్టి అతిశయిస్తే నీ స్థాయి కూడా మారిపోతుంది అంటున్నాడు. పేతురుని మార్చిన స్థాయి ఏ స్థాయిలో పిలుచుకున్నాడు? దావీదు ఎక్కడి నుండి పిలుచుకున్నాడు? దావీదు ఏ స్థాయిలో ఉన్నాడు? గొర్రెల దగ్గర ఆ గొర్రెలను కడుక్కుంటూ, ఆ మేపుకుంటూ, ఆ ఎండలో కండనక వండనక ఇక అరణ్యంలో తిరుగుతూ ఉండేవాడు. ఏ స్థితికి చివరికి చేర్చాడు? అంతఃపురంలో ఒక 120 సంవత్సరాలకు ఇశ్రాయేలు ప్రజలకు 12 గోత్రములకు రెండవ రాజుగా ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి అది. ఇదంటే ఎలా వచ్చింది? మనం ఎవరిని బట్టి ఆశ్రయిస్తున్నాం? అదే అదే మనం కోరుకున్నది. ఒకవేళ ఇప్పుడు నువ్వు ఆశ్రయించేది ఒకవేళ నీకు కనపడకపోవచ్చేమో, కానీ రాబోయే రోజుల్లో కనపడది. నీ పిల్లలకు తరములకు మేలుగా కనిపిస్తాయి. దావీదు పిల్లలు ఎంత ఒకరి తర్వాత ఒకటి హెచ్చించబడడానికి కారణం ఎవరు? ఒక్క దావీదు చేసిన ప్రార్థన బట్టి, దావీదు చేసిన స్తుతిని బట్టి, దావీదు చేసిన వినయ ప్రార్థన బట్టి మాత్రమే ఆ పిల్లలు తరతరములు వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. తర్వాత అలాగే కంటిన్యూస్ వాళ్ళ తరాలు ఆశీర్వదించింది వేరొకరు ఎవరో మన బైబిల్లో చూడలేము, కనిపించను. కాబట్టి ఉదయకాల సమయంలో పేతురుని ఏ స్థితిలో పిలిచాడో, అబ్రహాముని దావీదుని ఏ స్థితిలో పిలిచాడో నీకు నాకు తెలుసు. అబ్రహాం కూడా ఏ స్థితిలో ఉన్నవాడు? అబ్రహాం, అతని పేరు ముందు అబ్రహాం కాదు, ముందు అబ్రాము. అతను తల్లిడు, అతను తండ్రి అతను కలిసి ఊరంటే వెళ్ళి బొమ్మలు అమ్ముకునేవారు, బొమ్మలు చేసేవారు. కానీ అలాంటి స్థితిలోంచి దేవుడు ఎలాగ చేశాడు? అనేక మందికి జనములకు తండ్రిగా ఆయన చేశాడు. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. అది మనకి ఈ రోజు నీతిగా ఉంది. ఆయన ఇవాళ మనకి పితరులుగా ఉన్నాడు, మన తండ్రిగా ఉన్నాడు, మొదటి జనకుడిగా ఉన్నాడు, మమ్మల్ని నడిపించే వ్యక్తిగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు, మనకి బోధించే స్థితిలో ఆయన ఉన్నాడు. ఒక రీతిగా ఆయన మనకి మార్గం చూపించి వెళ్ళిపోయాడు. ఆయన ఏ స్థితి నుంచి వచ్చాడు? ఒకళ్ళ బొమ్మలు అమ్ముకునే స్థితిలో ఉంచాడు. నేను అమ్ముకున్న బొమ్మలు ఏది నాకు చెప్పలేదు. నేను ఈ జీవం లేని వాటిని, ఈ బొమ్మలు నేను అమ్ముకున్నాను, ఇట్లా రోజు నేను నడిపిస్తున్నాను. కానీ నన్ను నడిపించే దేవుడు ఎక్కడా కనపడలేదు. నన్ను నడిపించే, నాకు జీవం ఉన్న దేవుడు కావాలి.
ఆయన ఎప్పుడు అనుకోలేదు. కానీ ఒకానొక రోజున ఆయన మాట్లాడాడు. ఈ బొమ్మల్లో ఏమీ లేదు. ఇవన్నీ క్షణమాత్రం ఉండి పగిలిపోయే బొమ్మలు. ఇవి నోరుండి మాట్లాడవు, చెవులుండి వినపడవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి పని చేయవు, కాళ్ళుండి నడవు. కీర్తన గ్రంథంలో చూస్తాం. కానీ నేను నడిచే దేవుడు, నడిపించే దేవుడు. హల్లెలూయా! నేను మాట్లాడే దేవుడను, నేను ఉన్నవాడును అనువాడును అన్నాడు దేవుడు. కాబట్టి పేతురుని పిలుచుకున్న స్థాయి వేరు, దావీదుని పిలుచుకున్న స్థాయి వేరు, అబ్రహాముని పిలుచుకున్న స్థాయి వేరు, ఇప్పుడున్న స్థాయి వేరు. యేసోపు ఏ స్థాయి నుండి పిలుచుకున్నాడు? ఎక్కడ ఉన్నాడు యేసోపు? అన్నదమ్ముల దగ్గర ఉన్నాడు. అన్నదమ్ములు చేదరించి ఉన్నాడు. వాళ్ళు తోసేశారు, కొట్టేశారు, గుంతలో పడేశారు, ఐగుప్తు దేశానికి అమ్మేశారు. కానీ చివరికి ఏ స్థితికి వెళ్ళాడు? ఎలాగా? అతను అతిశయించాడు. ఎవరిని బట్టి అతిశయించాడు? దేవుని బట్టి అతిశయించాడు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో నిలబడ్డాడు. ఎవరైతే గోతిలో పడేశారో వాళ్ళ చేత మళ్ళీ నమస్కారం పెట్టించుకోగలిగాడు. హల్లెలూయా! వాళ్ళకే సహాయం చేసేలాగా, ధాన్యం ఇచ్చేలాగా, గోధుమలు ఇచ్చేలాగా, సమృద్ధినిచ్చేలాగా దేవుడు చేశాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఎవరిని బట్టి మనం అతిశయించడం ఉంది ఒకసారి మనం పరిశీలించుకోవాలి. అలాగే ఇంకొక చాలా మంది ఉన్నారు. సమరస్తేని చూస్తే ఆమె ఎలాగుంది? పాపములు పట్టబడిన స్త్రీ ఆవిడ. అనేక మంది వ్యభిచారం చేసే స్త్రీ ఆవిడ. అతను 5-6 మంది భర్తలతో ఉండే స్త్రీ ఆవిడ. కానీ దేవుడు అతన్ని ఆ బావి దగ్గర ఎక్కడైతే దేవుడు మాట్లాడో వెంటనే తన స్థితి ఏటో తెలుసుకుంది, తన పరిస్థితి ఏదో తెలుసుకుంది, తన పాప జీవితం ఏదో తెలుసుకుంది, తన పాడైపోయిన బ్రతికేదో తెలుసుకుంది, అక్కడ విడిచిపెట్టేసింది. తన స్థితి మారిపోయింది. ఈరోజు మొదట ఎవాంజలిస్టు అంటే మొదట స్త్రీలలో పాస్టర్ అంటాం కదా, పాస్టర్ అమ్మ అంటాం కదా, అలాగే క్రీస్తుని గురించి ప్రకటించే వ్యక్తిగా ఎవరైతే ఉన్నారంటే మొదట సమరయ స్త్రీ వెంటనే వెళ్ళిపోయింది. నేను పొందుకున్న ఈ స్థితి, నేను తెలుసుకున్న ఈ క్రీస్తుని, నేను తెలుసుకున్న ఈ బోధను, నేను తెలుసుకున్న ఈ పరిశుద్ధాత్మ శక్తిని, నేను పోగొట్టుకున్న ఈ పాపపు బ్రతుకును అనేక మందికి తెలియచేయాలి, నేను ఎవరితోగా మార్పు చెందానో తెలియచేయాలని వెంటనే గ్రామంలోకి వెళ్ళి అందరికీ తెలియచెప్పేసింది. ఆ స్థితి మారిపోలేదా? ఎలాగా? తనను బట్టి కాదు, యేసు ప్రభువాన్ని బట్టి అతిశయించింది కాబట్టి తన స్థితి మారింది. అలాగే హెస్తేరు ఎలాంటి స్త్రీ ఆవిడి? మొద్దికై పెంచుకున్నాడు తనని పినతండ్రి. అతను ఆ ఎస్తేరుని పెంచుకున్నాడు. ఏ స్థితిలో? దీన స్థితిలో ఉన్నది. ఐగుప్తు ఎక్కడికి వెళ్ళారాలో మామూలుగా కొనిపోబడ్డారు. ఎలాగా? దాసదాసీలుగాను, వాళ్ళు ఏది బందీలుగా వెళ్ళిపోయారు, వాళ్ళు దోచుకున్నట్టు వెళ్ళిపోయారు. వాళ్ళు ఫ్రీగా ఏమీ వెళ్ళలేదు, వాళ్ళు తీసేసుకుని లాక్కున్నారు, బందీలుగా వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఏ స్థితిగా అలా టర్నింగ్లు ఎలాగ మలిపాడో మనకి చూస్తేనే ఆశ్చర్యపోతాం. ఏ స్థితిలో ఉన్న అహశ్వరేశ్వర రాజు అతని యందు అందరినీ ఆ వివాహానికి సిద్ధపరిచినప్పుడు తనకంటే అందగైన వారు చాలా మంది ఉన్నారు, నగలు నాణ్యలు ధరించిన వారు ఉన్నారు, ఎంతో గొప్ప కొన్ని దేశాల రాణీలు ఉన్నారు, అక్కడ రాజ్య కుమారులు ఉన్నారు, రాణి కుమార్తెలు ఉన్నారు. కానీ ఈమె అక్కడ స్పష్టంగా ఉంది. ఏమనుంది? ఈమె యందు దయ పుట్టెను అంది. చూసారా? హల్లెలూయా! ఏముందండి? దయ పుట్టింది. ఎవరిని బట్టి? ఎస్తేరుని బట్టి రాజుకి ఏమైందంట? దయ పుట్టిందంట. దయ పుట్టి రాణిగా ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. అంటే స్థాయి మారిపోలేదా? స్థితి మారిపోలేదా? ఒకప్పుడు తింటాకి లేకపోకుండా స్థితిలో ఉన్నది, కట్టుకోవడానికి సరైన బట్టలు లేని స్థితిలో ఉంది. ఒక్కొక్కసారి ఎవరైతే మమ్మల్ని బందీలుగా తీసుకెళ్ళిపోతారో ఎలాగుంటుందని బిక్కుబిక్కుమంటా ఉన్న స్థితిలో ఉన్నది. కానీ ఈ రోజు ఎలాగుంది? ఒక రాజ్ఞ తర్వాత రాణిగా, ఒక ఆజ్ఞ ఇచ్చేటట్లుగా, ఆమె ఆజ్ఞ ఇస్తే, శాసనం ఇస్తే నెరవేరాలంతే, నెరవేరే స్థితిలో తనని ఉంచింది. కాదా మరది? ఆ స్థితి ఎలాగొచ్చింది? దేవుని బట్టి. చిన్నప్పటి నుంచి మొద్దుకాయ చెప్పిన సంగతులను బట్టి, తన పినతండ్రి అయిన మొద్దుకాయ చెప్పిన దేవుని సంగతులను బట్టి, ఆయన చేసిన మన పితరులకు ఏ రీతిగా మేలు చేసుకుంటా వచ్చాడు, ఆయన ఎలాంటి దేవుడు, ఆయన బల శౌర్యమును, ఆయన బాహుబలాన్ని ఆయన వివరించడం ద్వారా ఆ బిడ్డ ఎలా తెలుసుకుని ఏం చేసిందంట? తన ఆ దేవుణ్ణే అతిశయించింది, దేవుల్లోనే అతిశయించింది, దేవుణ్ణే కొలిచింది. ఈరోజు మనం కూడా మన బిడ్డలకు ఎలా తెలియచేయాలంటే అదే తెలియాలి. మన బలాన్ని బట్టి కాదు, మన తాత సంపాదించాడరా, లేదా మన నాన్న సంపాదించాడరా, మనం ఇలాంటి బలమైన వారము, లేదంటే మనం ఇలాంటి వారము అని మనం గొప్పగా చెప్పకూడదు. అది కాదు మనం చెప్పుకునేది. అది ఒకసారి కరిగిపోద్ది, నిలబడిపోద్ది, అయిపోద్ది. 10 ఎకరాలు ఉన్నా కానీ ఒక రోజులో మనం అమ్మేయచ్చు. 10 లక్షలు అంటే కారు కొనుక్కుంటే ఆ కారు అలాగే వెళ్ళి గుద్దేస్తే ఎందుకు పనిచేయదు? యాక్సిడెంట్ అయితే బస్ అయిపోయింది, అంతే 10 లక్షలు. మనం చెప్పాల్సింది ఏంటంటే దేవుని నీతిని చెప్పాలి, దేవుని జ్ఞానం చెప్పాలి.
దేవుని పరిశుద్ధం చెప్పాలి. ఆయన మన పితరులకు చేసిన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, అరే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసాడురా, ఎరికో గోడలను కూల్చాడురా, యొర్దాను నదిని 2 పాయలుగా ఏకరీసుగా 2 కిలోమీటర్ల అవతల యువతల అలాగ నిలిపేశాడు. ఇలాంటి గొప్ప కార్యాలు చేశాడు, మన జీవితంలో చేశాడు. మన గడిచిన కాలంలో మన తండ్రి, నీ తాత, మీ మామ ఏ స్థితిలో ఉన్నారు? పూరి గుడిసెలో ఉన్నారు. వర్షం వస్తే కారిపోతే గిన్నెలు పెట్టుకునేవారురా. తినడానికి తిండి లేని కరువు సంబంధంలో ఉన్నాం మనం. కానీ ఈరోజు అలాగ లేము. దేవుని దయ వల్ల చాలా సమృద్ధిగా ఉన్నామని వాళ్ళకి తెలియచేయాలి. మనం తెలియజేపితే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మనం తెలియజేస్తేనే వెనకాల వాళ్ళ తరం కూడా ఇంకా మార్చబడడం జరుగుతుంది. వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్తారు. మనం చెప్పకుండా మౌనంగా ఉంటే వాళ్ళకి ఎలా తెలితే మన స్థితి ఏదో తెలియాలి. మనం ఎలా బాగున్నాం కదా, ఇదే నడవడానికి వీల్లేదు. మన స్థితి తెలియాలి. వాళ్ళ స్థితి తెలిసినప్పుడే మనం ముసలివారిగా అయినప్పుడు, వృద్ధాప్యులు ఉన్నప్పుడు మనల్ని పట్టించుకుంటారు. వాళ్ళ పిల్లలకు వాళ్ళు చెప్తారు. ఒక స్థాయిలో ఒక క్రమంగా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే రూతు కూడా మనం ఎక్కడి నుంచి వచ్చింది చూస్తే కనుక ఉదయకాల సమయంలో మనం ఆశ్చర్యపోతాం. మనకందరికీ తెలిసింది. రూతు తన భర్తను పోగొట్టుకుంది. నయోమి కూడా వెళ్తుంటే, నీవు ఎక్కడ ఉంటే అక్కడే, నువ్వు ఎక్కడ సమాధి చేయబడితే అక్కడ నా సమాధి చేయి, నువ్వు ఎక్కడ పాతి పెడతావో నన్ను అక్కడ పాతి పెట్టు, అంతేగాని నేను విడిచిపెట్టను, యెహోవా జీవముతోడు నేను విడిచిపెట్టను అంటుంది. ఆ గొప్ప నిర్ణయమే, ఆ గొప్ప తీర్మానమే ఆ బిడ్డని ఎలా చేసింది తెలుసా? ఆయన పెద్ద కోళ్ళు అయితే వెంటనే ముద్దెట్టుకుంది, వెళ్ళిపోయింది, ఇంకో పెళ్లి చేసుకుంది. అక్కడితో అయిపోయింది తన చాప్టర్. ఇంకెక్కడ తన పేరు రాసింది లేదు, తన మ్యాటర్ చెప్పుకున్నది లేదు, ఏమీ లేదు. కానీ రూతు విషయంలో అయితే ఏ రీతి ఇలా తీర్మానం చేసుకుందో, దేవుని బట్టే. యాక్చువల్గా దేవుని నమ్ముకున్నది కాదు ఆవిడి, కానీ దేవుని బట్టి అతిశయించింది కాబట్టి ఒక గొప్ప రాజుకు, బోయేజు రాజుకు అతను భార్యగా వెళ్ళింది. ఒక రాణిగా అతను నిలబడింది. ఒక మంచి పొజిషన్లో ఉంది. అనేక మందికి 10 రూపాయలు సహాయం చేసే పొజిషన్లో ఉంది. ఇవన్నీ మనం ఈ సంగతులన్నీ చూస్తే కనుక, అలా ఇలా బైబిల్ అంతా చూస్తే కనుక ఎన్నో అద్భుతాలు, చిత్త విచిత్రమైన సంగతులను మనం ఏం చేస్తామంటే చూస్తాం. అవన్నీ కూడా వాళ్ళ జీవితంలో మాత్రమే జరుగుతాయా? లేదు, లేదు. మనం మనం పిలుచుకున్న దేవుడు మన జీవితంలో కూడా అన్నీ జరగాలనే మనల్ని పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన జరిగిస్తాడు. కాకపోతే కొంత సమయం పట్టవచ్చు. అలాగని దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టే దేవుడు మాత్రం కానే కాదు. మనల్ని పట్టించుకునే దేవుడు, మనల్ని హెచ్చించే దేవుడు, మనల్ని గణపరిచే దేవుడు, ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడు. అలా ఉంటే మనల్ని చూసి ఆయన ఎంతో ఆనందిస్తాడు. ఎందుకంటే మనల్ని పిలుచుకున్నందుకే కదా. మనం సంతోషమైన ఒక స్థితిలో ఉంటే, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటే, ఒక హోదాకరమైన స్థితిలో ఉంటే మనల్ని చూసి ఆయన సంతోషపడతాడు. మన బిడ్డలు ఒక మంచి పొజిషన్లో, ఉద్యోగంలో, లేదా నలుగురిని పాలించే వ్యక్తిగా ఉంటే కనుక మనం ఎంతో సంతోషపడతాం. అలాగే మనం ఒక సంతోషకరమైన జీవితం లీడ్ చేస్తూ ఉంటే, ముందు కొనసాగిస్తూ ఉంటే ఆయన పరలోక రాజ్యం చూసి ఎంతో సంతోషపడతాడు. అంతేగాని మనం చేయిబిడిచి పెట్టి దేవుడు మాత్రం కాదు. మనం నిజంగా ఆలోచిస్తే ఈ లోకంలో ఉన్నవారు ఎంతో గొప్పవారుగా ఉన్నారు, ఎంతో ధనవంతులుగా ఉన్నారు, ఆస్తి గలవారు ఉన్నారు, అందం గలవారు ఉన్నారు. కానీ మనల్ని ఏం చేశాడంటే వారందరి ఎదుట ఒక జ్యోతి వలె, ఎలాగంటండి, ఒక జ్యోతి వలె ఎంతో మందికి ప్రయోజనకరముగా, మాదిరిగా, అనుకూలంగా, నాయకులుగా ఉండాలని మనల్ని ఎన్నుకున్నాడు. అందుకు మనం ఎంత ఇచ్చి, ఏమిచ్చి, ఎంత కృతజ్ఞత దేవుని పట్ల మనం కలిగి ఉన్నాము ఈ ఉదయకాల సమయంలో మనం ఒక్కసారి తెలియజేసుకోవాలి. ఈ ఉదయకాల నేను ముగిస్తున్నాను. దేవుడు అంటున్నాడు, నేను బలహీనులను, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికే నేనేం చేశాను, బలహీనులను ఎన్నుకున్నాను. కానీ వాళ్ళు తెలుసుకోక మళ్ళీ ఏం చేస్తున్నారంటే, మళ్ళీ తిరిగి పాపం వైపు, శాపం వైపు, లోకం వైపు, ధనం వైపు, అధికారం వైపు వెళ్ళిపోతున్నారు. ఆయన దేవుడు ఒక్కొక్కసారి ఆయన మనోచింతన పడుతున్నాడు. కాబట్టి అలా కాకుండా, ఆయన చింతపడేటట్టు కాకుండా, ఆయన కోపానికి మనం పాత్రలు కాకుండా, ఆయన వినయాన్ని మాత్రమే పొందుకోవాలి. ఆయన నెమ్మదిని, శాంతిని మాత్రమే ఆయన ద్వారా మనం పొందుకునేలా